ధ్యానులందరికీ ధ్యాన ప్రణామాలు. ఈ వీడియోలో ధ్యానం గురించి తెలియజేయటం జరుగుతుంది. ధ్యానాల్లో చాలా రకాలున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఆనాపానసతి ధ్యానం. ఇది బుద్ధ భగవానుడు మనకు అందించిన ధ్యానం. దీన్ని ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిఎంసి ద్వారాగా అందరికీ తెలియజేయటం జరిగింది. ఇది పిరమిడ్ ధ్యానం అని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఎవరికైనా తెలియకపోతే కనుక దీన్ని అనుసరించండి. ఇది తెలిసినా తెలియకపోయినా ఈ ధ్యానం చేయటం వల్ల మనకు కావాల్సింది అనుకున్నదే జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం చేసే పద్ధతి ఎలాగో చెప్తాను, అందరూ నేర్చుకోండి. కుదిరిన వాళ్ళు చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న చెయ్యాలి అందరూ. రోజుకి ఎవరి వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు చేసుకోండి. ఆనాపానసతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటాన్ని ఆనాపానసతి అంటారు. ధ్యానంలో మన ధ్యాస మొత్తం మన శ్వాస మీదే ఉంచి ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చేసుకోవాలి. ఈ ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో, షాపుల్లో మీకు ఖాళీ దొరికిన ప్రతిసారి చేసుకోవచ్చు. కింద కూర్చుంటే పర్వాలేదు, లేదంటే కుర్చీలో మంచం మీద కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కళ్ళజోళ్ళు తీసేయాలి, టోపీలు తీసేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. ధ్యానం నుంచి లేచే ముందు రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ బాహ్య ప్రపంచంలోకి రావాలి. ఓకే. ధ్యానం చేసే పద్ధతి ఇంకొకసారి. రెండు కళ్ళు మూసుకోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, చేతులు రెండు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. ఇది కుర్చీలో మంచం మీద కూర్చునే వారికి. నేల మీద అయితే ఎలా మామూలుగానే బాసిపట్లు వేసుకొని కూర్చుంటాం. ఓకే. దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావలసిన క్వశ్చన్స్ అడగండి, సమాధానం చెప్తాను. ఈ వీడియోని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలా లేదా చూస్తాను. నేనైతే ధ్యానం గురించి ప్రచారం చేద్దామని చూస్తున్నాను. ఎవరికైనా వచ్చిన దాన్ని బట్టి చూస్తాను.